హాయ్ అండి, అందరికీ నమస్కారం. 78 డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మన కేబినెట్ ప్రభుత్వం అయితే కనుక ఆమోదం తెలిపిందన్నమాట. 1785 గ్రామ వార్డు సచివాలయాల్లోని అవుట్ సోర్సింగ్ మీద, అలాగే కొత్తగా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 993 పోస్టులు కూడా తీస్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలో మనకి రాబోతుంది అన్నమాట. మరి అవుట్ సోర్సింగ్ అంటున్నారు కదా, దీనికి క్వాలిఫికేషన్ ఏముంటుంది, అసలు ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అని అనుకుంటే కనుక 10th ఇంటర్ డిగ్రీ అలాగే బీటెక్, నెక్స్ట్ ఏంటంటే డిప్లొమా వాళ్ళకి కూడా దీనిలో అవకాశం ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ పోస్టులు అంటే కనుక దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనిలో 1785 అవుట్ సోర్సింగ్ పోస్టులు 993 డైరెక్ట్ గా అంటే కొత్తగా పోస్టులకి మంజూరు చేసింది అనమాట అండి. సో అవుట్ సోర్సింగ్ అనగానే దీనిలో 10th క్లాస్ కూడా ఉంటారు కదండి, 10th ఇంటర్ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారన్నమాట. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లోని 993 న్యూ నోటిఫికేషన్ అనగానే దీనిలో కూడా డిగ్రీ వాళ్ళు, తర్వాత డిప్లొమా వాళ్ళు, అలాగే బీటెక్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారన్నమాట. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళలోని 10th ఇంటర్ కదండి, డిగ్రీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే దీన్ని రెండు రకాలుగా విడగొట్టి కొత్తగా నోటిఫికేషన్ ఒకటి, అలాగే 1795 ఏమో అవుట్ సోర్సింగ్. అంటే అందరికీ అవకాశం ఇచ్చే పద్ధతిలోనే 2778 మనకి పోస్టులను అయితే కనుక తీయాలన్నట్లుగా మనకి తీయవలసిందిగా అయితే కనుక పొందింది అనమాట అండి. సో దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన అంటే ఇప్పటి నుంచి, ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారన్నమాట అండి. వీటికి అవుట్ సోర్సింగ్ వాటికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా లేదా అన్నది సెకండరీ అనమాట అండి. కానీ అందరూ కూడా మెయిన్ పోస్టులు కూడా అప్లై చేసుకుంటారు కదండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు. సో అలా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే ఫస్ట్ నోటిఫికేషన్ కి సెకండ్ నోటిఫికేషన్ కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో కానీ, ఎగ్జామినేషన్ లో కానీ, అలాగే ఇది థర్డ్ నోటిఫికేషన్ అనమాట. సో దీనిలో కూడా చాలా రకాల అంటే చాలా టఫ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదండి. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ కూడా టఫ్ గా ఉన్నా, టఫ్ గా లేకపోయినా కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ అనేది కొంత మనకి క్రిటికల్ అవుతుంది అనమాట. సో అందుకే ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానమాట. ఎందుకంటే మనకి ఇది రాబోతుంది, ఇంకా కేంద్ర ఆమోదం పొందింది, కానీ ఇది రావాలంటే ఇంకా నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు డేట్స్ అనే మనకి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. మేబీ వస్తే నెలాఖరులో రావచ్చు, లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రావచ్చు అనమాట. దీని గురించి ఇంకేమైనా కొత్తగా విషయాలు తెలిస్తే మీ ముందుకు నేను వీడియో రూపంలో వస్తానండి. అలాగే 993 పోస్టులైనా, అవుట్ సోర్సింగ్ 1785 పోస్టులైనా అని అనుకోవచ్చు. వీటిని పెంచే అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు కానండి, ఒక్క పోస్ట్ అయినా సరే మనము దానికి అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయాలన్నమాట. మనకి ఎందుకు వస్తాయి, మనకి రావు, ఇది రికమెండేషన్కి వెళ్ళిపోతుంది. అలాగే రికమెండేషన్స్ కి వెళ్లే పద్ధతి ఉంటే కనుక ఎగ్జామినేషన్ పెడతారు కదండి, ఎగ్జామినేషన్ పెడతారు. అలాగే మనకి రిజల్ట్ కూడా పబ్లిక్ లోనే ఇస్తారన్నమాట. సో ఇదంతా కూడా గవర్నమెంట్ కి సంబంధించింది కనుక అఫీషియల్ గానే అన్ని వస్తాయి అన్నమాట. సో దీంట్లోని సెకండరీని ఆలోచించే కన్నా ముందు ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవడానికి అందరూ రెడీగా ఉండండి. దీని నోటిఫికేషన్ అయితే కనుక మనకు త్వరలో వచ్చేస్తుంది. ఈ సచివాలయాల జాబ్స్ అయితే కనుక చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో దూరభారాన్ని వెళ్లకుండా మన ఉంటున్న సర్కిల్లోనే, మనం ఉంటున్న ఏరియాలోని మనం వర్క్ చేసే అవకాశం వస్తుంది అంటే గ్రామ వార్డు సచివాలయాల్లోనే కదండి. 1785 అవుట్ సోర్సింగ్ అని చెప్తున్నారండి. సో మరి అవుట్ సోర్సింగ్ అంటే దానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో లేదో ఇంకా ఎలాంటిది రాలేదన్నమాట అండి. అఫీషియల్ గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తారన్నమాట. ఈ అవుట్ సోర్సింగ్ లో చాలా మంది ఏంటంటే మాకు సర్టిఫికేట్స్ లేవు, మాకు మార్క్ లిస్ట్ లేవు, ఇవి అని చెప్తున్నారన్నమాట అండి. కానీ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ లోని ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్, అలాగే మీ 10th క్లాస్, మీరు క్వాలిఫికేషన్ ఎంత అయితే, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. సో అవి లేకపోతే కనుక సెమ్స్, మీకు మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. చాలా మందికి ఏంటంటే క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ పాస్ అయిపోయి కూడా కాలేజెస్ లోని వాళ్ళు సర్టిఫికేట్స్ వదిలేయడం, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు మెసేజ్ పెడతాను, మా సర్టిఫికేట్ లేదు, మాకు ఒరిజినల్. సో ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇప్పటి నుంచే ప్రయత్నం చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. నోటిఫికేషన్ అనగానే మనకి అన్ని కూడా అడుగుతారు కదండి, ఏది లేకుండా మనకి నోటిఫికేషన్ అవ్వదు కనుక ఇవన్నీ రెడీ చేసుకోండి. కొత్తగా క్యాస్ట్, ఇన్కమ్ మీరు పాత గవర్నమెంట్ లోనే మేము 2024లో పెట్టుకున్నాం కదా అని అనుకోకండి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి. క్యాస్ట్, ఇన్కమ్, ఓబీసీ వాళ్ళకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, అలాగే మైనార్టీ వాళ్ళకి మైనార్టీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కొత్తగా అప్డేట్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. నోటిఫికేషన్ రాగానే అప్లై చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ అప్లికేషన్ కి డేట్స్ కూడా 10 to 15 days వరకే ఇస్తారు. 10 days టైం మాత్రం ఇస్తారు. ఆ టైంలో మళ్ళీ మీరు కొత్తగా మీరు క్యాస్ట్, ఇన్కమ్ లో చేయించుకుని అప్లై చేసుకోవాలంటే కష్టం అవుతుంది కనుక ముందే ప్రిపేర్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. చాలా మంది సెకండ్ నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ సెలెక్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అండి. ఎందుకంటే కట్ ఆఫ్ ప్రకారం దాని కేటగిరీ వైజ్, అలాగే క్వాలిఫికేషన్ వైజ్ తీసారు కనుక ఇప్పుడైతే కనుక మళ్ళీ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు అన్నది మనకు తెలియదు కదండి. ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోయింది అంటే కనుక మనకి ఏజ్ అనేది వెళ్ళిపోతుంది అని అర్థం మాటండి. సో అందుకే వచ్చిన నోటిఫికేషన్ ని ఇలా ఒక ఐడియా కోసం మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే కాస్త ప్రిపేర్ అయ్యి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానని చెప్పిన మనకి నోటిఫికేషన్ వెళ్ళిపోయింది సర్లే, తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదంటే ఈ నోటిఫికేషన్ మీద ఆ నోటిఫికేషన్ ఇంకా కూడా మనకి టఫ్ అయిపోద్ది మాట. అలాగే ఈ నోటిఫికేషన్ కి ఆ నోటిఫికేషన్ కి మన ఏజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా దానికి గురిపెట్టి చదవండి. అలాగే చాలా మంది అంటే దీని గురించి ఏది అఫీషియల్ నోటిఫికేషన్ లేదు, అఫీషియల్ గా ఏమి చెప్పలేదు, మీరే చెప్పేస్తున్నారంటే కనుక నేను కూడా పేపర్లోని, న్యూస్ లోని వాటిని తీసుకొని చెప్తున్నాను అనమాట అండి. ఇలా చెప్పడం వల్ల మీరేమి నష్టపోరు కదండి. ఒక లీడ్ లేకుండా చెప్పం కదండి. సో అందుకే మీకు అవగాహన కోసమని నేను ఈ